గతంలో పోలీస్ శాఖకి సంబంధించి ఆధునీకరణకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అది దుర్మార్గం చేశారన్నటువంటిది ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అది జగన్ నిర్లక్ష్యం, జగన్ అహంకారం, జగన్ దుర్మార్గం అని రాశారు. ఇప్పుడు అట్లాంటి సంఘటన ఏదన్నా జరిగితే అది అధికారులు తప్పిదం తప్పించి ప్రభుత్వ తప్పిదం కాదు. మనం రాసే వార్తల స్టైల్ అట్లా ఉంటుందన్నమాట. 252 కోట్లు కాలదన్నుకుంటున్నారు అంటూ అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు సంబంధించి దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించినంటూ ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో అగ్నిమాపక సేవల విస్తరణ ఆధునీకరణ కోసం కేంద్ర రాష్ట్రానికి నిధులు కేటాయించగా ఉన్నత స్థాయిలో తమ్మాటే చెల్లుబాటు కాలం ధోరణితో ₹1 వినియోగించలేదు. ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణ కేంద్రం ఏపీకి 252 కోట్లు కేటాయించింది. దాంట్లో కేంద్రం వాటా 70%, 189 కోట్లు, రాష్ట్ర వాటా 25%, 63 కోట్లు. ఈ నిధులతో ఏమేం కొనాలని దానిపై అగ్నిమాపక శాఖ అధికారులు సాంకేతిక కమిటీ సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి కేంద్రాన్ని గతేడాది జూలైలో ఆమోదం లభించింది. వెంటనే కేంద్రం తన వాటా కింద తొలి విడతలో 58 కోట్లు, రాష్ట్రం వాటా సొమ్ము 17 కోట్లు జమ చేసే 75 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధులతో 17 చోట్ల అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, 125 వాహనాల కొనుగోలు, సిబ్బందికి రక్షణ పరికరాలు తీసుకోవాలి. అయితే పాత డిపిఆర్లోని అంశాలు మార్చాలంటూ ఉన్నతాధికారులు కొర్రీలు వేస్తున్నారు. నిధులు విడుదల ఏడాదైనా ₹1 ఖర్చు కాలేదు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? గత ప్రభుత్వ హయాంలో ఆ డిపిఆర్ ఇచ్చారు జూలైలో, అంటే అప్పుడే ప్రభుత్వం వచ్చిన కొత్త, అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వమే చేసేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ అధికారులు మారారు కాబట్టి వీళ్ళు లెక్క ఎట్టా ఉంటుంది, ఆ ప్రభుత్వం వాళ్ళు చేశారు కాబట్టి అన్నటువంటి కోణంలో చెరగొట్టాలని చూస్తారు. పరమ నీచ దరిద్ర రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ప్రతి దాంట్లో నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం, నాడు మాట నేడు మాట. వార్త చూడండి ఎంత సింపుల్గా మార్చేశారు. అదే అప్పుడేమో జగనేదే తప్పు, ఏది కేంద్ర డబ్బులు వచ్చినా పోలీస్ శాఖ ఆధునీకరణ ఖర్చు పెట్టకూడదు. ఇప్పుడేమో అధికారులది తప్పు.